బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాల నిరసన కొనసాగుతోంది. మెడికోలో రెండో రోజు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ను విధుల నుంచి తప్పించాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే దాడి ఘటనను విచారించేందుకు ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. జూడాల దాడిలో నేపథ్యంలో రిమ్స్ లో భద్రత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాల నిరసన కొనసాగుతోంది. మెడికోలు రెండో రోజు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ను విధుల నుంచి తప్పించాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే దాడి ఘటనను విచారించేందుకు ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. జూడాల దాడి నేపథ్యంలో రిమ్స్ లో భద్రత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాల నిరసన కొనసాగుతోంది. మెడికోలు రెండో రోజు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ రిమ్స్ లో నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా మెడికోలకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతూనే ఉంది. నిన్న తరగతుల్ని బహిష్కరించి ఏకంగా రిమ్స్ ఎదుట రిమ్స్ డైరెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేసి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నిరసన తెలిపి ఆందోళనకు దిగినటువంటి జూడాలు ఎటకేలకు కలెక్టర్ తో చర్చించిన తర్వాత దీనిపైన పూర్తిగా విచారణ కొరకని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ వారికి తెలపడం జరిగింది. దాంతో అక్కడి నుండి వెనుదిరిగిన తర్వాత మధ్యాహ్నం వరకు ఎవరైతే జూడాల పైన ఎవరైతే మెడికోల పైన దాడికి పాల్పడ్డటువంటి ప్రధాన నిందితుడిగా మెడికోలు ఆరోపిస్తున్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని టెర్మినేట్ చేస్తూ రిమ్స్ డైరెక్టర్ ప్రకటించడం జరిగింది. దీంతో కొంతవరకు వాళ్ళు శాంతించినప్పటికీ కూడా రిమ్స్ డైరెక్టర్ ని కూడా మార్చాలన్నటువంటి తమ డిమాండ్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సైతం వాళ్ళు తరగతుల్ని బహిష్కరించి తమ నిరసన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఒకవైపు కలెక్టర్ దీనిపైన విచారణకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేయగా, మరోవైపు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి సభ్యులతో కూడినటువంటి బృందం కూడా ఇక్కడికి రానున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి ఏదైతే ఘటన ఉందో మెడికోల పైన దాడికి పాల్పడ్డటువంటి ఘటన, దాంట్లో నిజాలు తెలుసుకునేందుకు ఎవరు బాధ్యులు, ఏంది అసలు విషయం అనేటటువంటి పూర్వపరాలు తెలుసుకునేటటువంటి క్రమంలో దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టేందుకు 2 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగానైతే మనకి ఇది వరకు ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇటు మెడికోలతో చర్చించినటువంటి క్రమంలో అసలు ఆ కమిటీల్లో ఎవరెవరు ఉంటున్నారు అనేటటువంటి వివరాలు తమకేమీ తెలియమని చెప్పి కేవలం విచారణకు సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు అనేటటువంటి విషయంలో మాత్రమే తమకు స్పష్టత ఉందనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రిమ్స్ మెడికల్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించి మెడికోల ఆందోళన నిరసనలు రెండవ రోజు కూడా ఈ రోజు కంటిన్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే రిమ్స్ డైరెక్టర్ ను మార్చేంత వరకు కూడా తమ నిరసనలు ఇదే విధంగా కొనసాగుతాయని మాత్రం ఇటు మెడికోల్ పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రియ, ఇంకా కూడా ఈ నిరసన కొనసాగే అవకాశం ఉందంటారా ఇంకా మరిన్ని రోజులు? ఈ రోజు అంటే నిన్న చేపట్టినటువంటి నిరసన ప్రకారంగా కలెక్టరేట్ వద్దకు వెళ్ళటము, దిష్టిబొమ్మల దహనాలు అటువంటి ఏవి చేపట్టే అవకాశం లేనప్పటికీ కూడా తరగతులు బహిష్కరించి అక్కడ రిమ్స్ ఆవరణలోనే వాళ్ళు తమ నిరసనను మాత్రం తెలియజేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇదివరకు మెడికోలో తెలిపినటువంటి పరిస్థితి. అయితే రిమ్స్ డైరెక్టర్ ను మార్చేంత వరకు తమ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, ఏదైతే నిరసనల క్రమం ఉందో అది కంటిన్యూ అవుతుంది అనేటటువంటి వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా రిమ్స్ డైరెక్టర్ మార్పును వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టుగా మాత్రం మనకు తెలుస్తోంది. ఇది అంటే ఎంతకాలం వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది? రిమ్స్ డైరెక్టర్ మార్పు సాధ్యమా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా ఎవరైనా జోక్యం చేసుకొని వీళ్ళకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా, వీళ్ళ ఆందోళన విరమింపజేసేందుకు అనేటటువంటి వేచి వాల్సిందే. ప్రియా, రైట్ జోషి, థ్యాంక్ యూ.